నేను కెప్టెన్ అయ్యి తీరాలి. అండ్ ఇంకొకటి సపోర్టివ్ అని ఈ సీజన్ మొత్తం మీరు చూస్తూనే ఉన్నారు. ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ సపోర్ట్ ఉంటేనే అవుతుంది, లేకపోతే లేదు. నేను ఎన్ని గేమ్స్ ఆడి ఎంత చివరి దాకా వెళ్ళినా ఆ సపోర్ట్ అనే విషయానికి వస్తే నా వాళ్ళు అనేవాళ్ళు ఉన్నారు అనుకుని నేను కాన్ఫిడెంట్గా నేను గెలిచేస్తాను అనే టైంకి అది అవ్వట్లేదు. సో నాకు అప్పటిదాకా నాకు నేను గెలవాలి, నేను ఆడాలి అని నేను కెప్టెన్ అయ్యాను. దాని తర్వాత కూడా ఏంటంటే ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా ఎండ్ ఆఫ్ ది డే ఈ హౌస్లో ఉండేది మేమే. బాధ వచ్చినా, ఏడుపు వచ్చినా, హ్యాపీ మూమెంట్ వచ్చినా మనకు మేమే షేర్ చేసుకోవాలి, ఇంకొకరు లేదు. ఇప్పుడు ఒక గేమ్లో నేను లేను అంటే నా వాళ్ళకి కదా నేను సపోర్ట్ చేస్తాను. సో అందుకోసమే ఇప్పుడు నేను ఒక గేమ్లో లేను అంటే ఈవెన్ నేను ఒక గేమ్లో ఉన్నానంటే వాళ్ళు నాకు వస్తారు సపోర్ట్ చేయడానికి. సో అందుకోసం నేను సపోర్ట్ చేశాను. మీకు సపోర్ట్ లేదనుకోకండి, అందరు సపోర్ట్. లేదు ఆ మూమెంట్గా ఆ రోజు నాకు అలా అనిపించింది. అంటే ఆ రోజు కొంచెం కోపంతో ఉన్నాను బన్నీ సార్ మీద అండ్ ఇమాన్యుయల్ మీద. సో అందుకే నేను ఆ రోజు అలా అనేసాను. బట్ రియల్లీ మీరు అందరు చెప్పిన ఇమ్ము మీద కోప్పడకండి. కోపపడొద్దు అంటున్నారు. థ్యాంక్ యూ తనుజ. హాయ్ శిరీష, హైదరాబాద్ నుంచి వస్తున్నాను. హాయ్ శిరీష గారు. హాయ్ తనుజ గారు. ఎస్. అండ్ ఫ్రమ్ ద ఫస్ట్ డే టు టిల్ డేట్ మీరు చాలా వాడుతున్నారు. అండ్ ఏ టాస్క్లో కూడా మీరు గివ్ అప్ ఇవ్వట్లేదు. అండ్ ఏదైనా చిన్న ఆపర్చునిటీ ఎవరైనా మిస్ చేస్తుంటారు కదా, నేను ప్రతిదీ ఆడతా అని చెప్పి ముందుకెళ్తారు కదా, స్పోర్టినెస్ చాలా నచ్చుతుంది. అండ్ ఇంట్లోనే కాదు, మన బిగ్ బాస్ హౌస్లోనే కాదు, బయట కూడా మీకు అందరు చాలా ఇష్టపడుతున్నారు. ఏ సపోర్ట్ లేదని అనుకోవద్దు. అండ్ హోప్ లూజ్ చేసుకోవద్దు, చాలా బాడుతున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్. మీరు బయట కప్తో రావాలని ఆశిస్తాను. మీ అందరిలో మీ అందరి సపోర్ట్ నాకు ఇలాగే ఉంటే డెఫినెట్లీ. ఎస్. హాయ్ హాయ్ లావణ్య గారు. బిగ్ బాస్ 9 ఒక అమ్మాయి విన్ అవ్వాలని కోరుకుంటున్నా. యాజ్ ఎ గర్ల్ డెఫినెట్లీ ఐల్ గివ్ మై బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ తనుజ గారు. హాయ్. ఐ యామ్ స్నేహ ఫ్రమ్ హైదరాబాద్. మీకు మేము చాలా బిగ్ ఫ్యాన్ అండి. థ్యాంక్ యూ స్నేహ గారు. ఇంకా పెద్ద ఫ్యాన్ మీకు. ఓ సో స్వీట్. చెప్పమన్నారు ఇప్పుడు వచ్చేటప్పుడు. అవునా? హలో సార్. సార్ నేమ్ రమణారెడ్డి. రమణారెడ్డి సార్. హలో సార్. అండ్ మీరు చాలా బాగా ఆడుతున్నారు. మీరు ఆడండి, గెలుస్తారు ఖచ్చితంగా. అండ్ ఎమోషనల్గా ఫీల్ అవ్వద్దు. యా. నా సిస్టర్ వచ్చి వెళ్ళాక నేను చాలా స్ట్రాంగ్ అయ్యాను అన్నారు కదా, ఇప్పుడు మీరందరూ వచ్చారు కదా, నేను ఇంకా సూపర్ స్ట్రాంగ్ అవుతాను. అదే మీ అందరు ఒక ఇన్స్పిరేషన్. మీరంటే చాలా ఇన్స్పిరేషన్. అందరు లేడీస్కి ఒక ఆడపిల్లలాగా ఆడుతున్నారు. సో అలాగే కంటిన్యూ అవ్వండి. ఖచ్చితంగా మీరు విన్ అవుతారు. మేము కోరుకుంటున్నాం విన్ అవ్వాలని. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్. నా పేరు అనుష. హైదరాబాద్ నుంచి వచ్చాను. హాయ్ అను గారు. మిమ్మల్ని అందరూ ఇష్టపడుతున్నారు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడుతున్నారు. మీరు చాలా ఇంతకు ముందే ఫ్యామిలీ ఆడియన్స్ చాలా దగ్గర ఉండేవారు. బిగ్ బాస్ వచ్చాక ఇంకా పెద్దగా చాలా అందరూ ఇష్టపడేలాగా చేసుకున్నారు. థ్యాంక్ యూ. చాలా మంది మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యేలాగా చేశారు. మీరు ఒక లేడీగా మీరు గట్టి ఫైట్ ఇచ్చారు. దో వాళ్ళు బాయ్స్ కానీ ఫిజికల్ గా కానీ మెంటల్ గా కానీ వాళ్ళకి ఏ విధంగా మీరు డౌన్ అవ్వకుండా గట్టి ఫైట్ ఇచ్చి మంచి పోటీలో అన్నిట్లో ఇక్కడి వరకు వచ్చారు. ఇంకా ముందు కూడా చాలా ఇన్స్పైర్ మమ్మల్ని చేసి మీరు గట్టి ఫైట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. డెఫినెట్లీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇట్స్ మీన్స్ అ లాట్. హాయ్ అనురాధ గారు. మీరు చాలా బాగున్నారు. మా బాబుకు మీరంటే చాలా ఓ సో స్వీట్. బాబు పాప నేమ్ చార్విక. దిస్ ఇస్ ఫర్ యూ. కప్ తీసుకొని మీరు బయటికి రావాలని కోరుకుంటున్నాను. షూర్. థ్యాంక్ యూ. హలో సార్. నెల్లూరు నుంచి వచ్చాను. చూస్తున్న తెలుగు రాష్ట్రాల అందరికి మీరు లేడీ టైగర్ అండి. అందరూ చూస్తున్న తెలుగు రాష్ట్రాల అందరికి మీరు ఇన్స్పిరేషన్ అండి. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మీరు ఇలాగ కప్పు కొట్టాలని ఫస్ట్ బిగ్ బాస్ 9 ఫస్ట్ లేడీ కప్పు కొట్టాలని మేము ఎదురు చూస్తున్నాం. మీన్స్ అ లాట్ సార్. డెఫినెట్లీ సార్. మీరేం మాట్లాడట్లేదు? వై? అండ్ హియర్ మీరు కూడా. నీకు ఈ నైట్ ఉపవాసమే, నువ్వు లోపలికి వెళ్ళు. హలో. థ్యాంక్ యూ. ఓకే షూర్గా. థ్యాంక్ యూ. కవిత గారు, మీ పేరు మాత్రమే నాకు వినిపించింది, మిగతా నాకు వినిపించలేదు. కొంచెం గట్టిగా. హైదరాబాద్ నుంచి వచ్చాను. ఎస్ కవిత. బాండింగ్ లో కూర్చొని
మాట్లాడుకునేటప్పుడు చాలా బాగుంటుంది. మీరు అలాగే కూర్చొని ఏదైనా టాస్క్ లా చేస్తే చూడాలని. నేను వాటిని ఎంత రిక్వెస్ట్ చేస్తానో తెలుసా, నీకు కావాల్సింది వండి పెడతాను, నీకు కాఫీ చేసేస్తాను, ఒక్క స్కిప్ చేద్దాం రారా అంటే వాడు రావట్లేదు. రాడు, ప్రేమతో పిలిచా. నేను చూడండి, నేను ప్రేమ సరే సరే డెఫినెట్లీ చాలా బాగుంటది బాండింగ్ చూడడానికి. అవునా. హాయ్, మీరిద్దరు ఏంటి కజిన్సా, ట్విన్సా, సిస్టర్సా? కాదా? ఓకే, సేమ్ కాస్ట్యూమ్లో ఉంటే ఐ థాట్ ఐమ్ సో సారీ. అంకమ్మ? అయ్యో, మా గ్రాండ్ మా నేమ్, గ్రాండ్ మాస్ మా. యా. ఓ నైస్. అంకమ్మ గారు చెప్పండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ అందరి లవ్, మీ అందరి సపోర్ట్ ఉండగా ష్యూర్గా వస్తాను. హాయ్. అవునా, థ్యాంక్ యూ. నాకు మీరంటే ఇష్టం, కానీ మీ వాయిస్ వినిపించట్లేదు, కొంచెం గట్టిగా మాట్లాడతారు ప్లీజ్. శ్వేత గారు, హలో శ్వేత గారు. థ్యాంక్ యూ శ్వేత గారు, థ్యాంక్ యూ సో మచ్. హలో సార్. హాయ్. మీరిద్దరు హస్బెండ్ అండ్ వైఫా? ఓహో, సో స్వీట్. చూసారా? జయరాజ్ సార్, హలో నమస్తే. మళ్ళీ నేను నెక్స్ట్ ఏమైనా చేస్తే బిగ్ బాస్ చూడనివ్వండి, హ్యాపీగా కుదిరితే మీరు కూడా పక్కన కూర్చొని చూసి సపోర్ట్ చేయండి. హలో. థ్యాంక్ యూ. అవునా? అయితే రోజు గిచ్చుతా. లైఫ్ లాంగ్ ఉంటాము, నో డౌట్. అయ్యో, నిజంగా చెప్పాలంటే నేను ఈ బిగ్ బాస్ హౌస్లో నవ్వినంతగా నేను ఎప్పుడు నవ్వలేదేమో. మేబీ ఇలాగే ఉంటాను, మేబీ నా పేరెంట్స్ కూడా అదే అంటారేమో, అక్కడ ఎలా ఉన్నావో ప్లీజ్ ఇక్కడ కూడా అలాగే ఉండవా అనేసి. షూర్గా నవ్వుతూ ఉంటా. మీ అందరు లవ్ ఉండగా నేను నవ్వనా చెప్పండి? కానీ ట్రై చేస్తాను. ప్రేక్షకులతో yes బిగ్ బాస్ మీరు గడపాల్సిన సమయం పూర్తయింది. చాలు బిగ్ బాస్. మీరు ఇంట్లో వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు చాలా పీస్ఫుల్ గా నిద్రపోతాను. ఆల్రెడీ 1 వీక్ నుంచి నిద్ర రాలేదు. అండ్ మీ అందరినీ చూసాక, మీ అందరి లవ్, మీ అందరి సపోర్ట్ చూసాక ఈ రోజు ప్రశాంతంగా హ్యాపీగా నిద్రపోతాను. వన్స్ అగైన్ సపోర్ట్ అండ్ లవ్ మీ మోర్. మీ అందరికీ కూడా ఒక టైట్ హగ్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్. బాయ్ బాయ్ బాయ్. సరే, జాగ్రత్త. బాయ్ 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 బాయ్. హ్యాపీగా ఉంది. బాయ్. కానీ నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నిన్న నువ్వు అడిగిన క్వశ్చన్స్ కి నాకు అలాంటి క్వశ్చన్స్ ఏమైనా పడతాయేమో, తిడతారేమో అనుకున్నాను. చాలా బాగా మాట్లాడారు మీరు. కూడా వచ్చిన వెంటనే ఇచ్చి పడేసి ఒకరిని అన్న స్పీచ్ ఎవరు తీస్తాను. అది కోసుకుందావా? మధ్యాహ్నం. అరే తినేటప్పుడు చేసుకోవటమేనా? అరే ఒరే, నేను బాగా మాట్లాడాను, నిజం చెప్పురా. చాలా బాగా మాట్లాడారు, చాలా బాగా మాట్లాడారు. మజ్జిగ చారు ఉందా? అది నాది, అది నాదే. అది మీకు లేదు మజ్జిగ చారు, మీ కోట అయిపోయింది. ఓకే, కళ్యాణ్ది నాదే. మీ పిండి ఇన్ దట్.